హే బల్వంత్ మన సుహాస్ అన్న హీరోగా, శివాని నాగరం హీరోయిన్‌గా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారో, ఎందుకు ఇచ్చారన్న సినిమా చూసిన తర్వాత నాకే అర్థమైంది. ఈ సినిమాలో స్టోరీ కోసం మాట్లాడుకుందాం. మన హీరోకి చిన్నప్పటి నుంచి తన నాన్న అంటే అమితమైన ప్రేమ మాట. సో, తన డ్యాడీ ఏదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, పెద్ద బిజినెస్ చేస్తున్నాడని చెప్పేసి మనోడైతే భ్రమలో బతికేస్తాడో, ఎందుకు ఆ బిజినెస్ ఏంటో తినక మాత్రం చెప్పడో. సో, తన కొడుకు తన దగ్గరుంటే తనలానే చేయాల్సొస్తదేమో అని చెప్పేసి దూరంగా అయితే పెంచుతూ ఉంటాడు. ఎలాగైనా సరే పెద్దయ్యాక నేను ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తానని చెప్పేసి మనోడైతే మళ్ళీ తన తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేశాడా లేదా? ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? అంత చెప్పుకోదగ్గ పరిస్థితులు ఎందుకు కుదరలేదు అన్నదే మనం సినిమాలో అయితే చూడాలి. ఇంతకీ హీరోకి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది? మధ్యలో ఆ బిజినెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? దాని ద్వారా జనరేట్ అయిన కామెడీ ఏంటన్నది సినిమాలోని స్టోరీ. సినిమాలో మెయిన్ లైన్ అయితే చాలా బావుంది. మంచి కాన్ఫ్లిక్ట్ ఉంది. ఎందుకంటే కామెడీ అయితే కొంచెం కన్‌ఫ్యూజన్ కామెడీ జనరేట్ చేయడానికి అయితే ఇలాంటి లైన్‌లు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇంక ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారంటే ఈ సినిమాలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. దానివల్ల ఇచ్చారు. దాంతో పాటు కొన్ని సీన్‌లు కూడా కొంచెం అట్లానే అనిపిస్తాయి. ఎందుకంటే పెద్దోళ్ళకి తప్ప చిన్నోళ్ళకి చూపించదగ్గ సీన్‌లయితే లేవు కొన్ని కొన్ని. సో, దానివల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ కామెడీ కూడా ఎక్కువ డబుల్ మీనింగ్ కామెడీయే. డార్క్ కామెడీ ఏదైతే ఉందో కొన్ని కొన్ని సీన్‌లు అవి బాగా వర్కౌట్ అయినియి నవ్వుకోవడానికి. బట్ చిన్న పిల్లలతో కలిసి అందరూ కలిసి చూద్దామా అంటే నాకు కొంచెం దూరం పెట్టడం మంచిదనే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని డైలాగులు అలాగే ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా కామెడీ పరంగా అయితే సినిమా అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇంక ఎమోషన్ చూసుకుంటే ఓన్లీ క్లైమాక్స్‌లో నరేష్ మరియు సుహాస్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన కొన్ని ఎమోషనల్ సీన్స్ ఒకటి రెండైతే బానే పడ్డాయి. బట్ సెకండ్ హాఫ్‌లో త్రూ ఔట్ ఎమోషనల్ నడిపిస్తారేమో అనుకున్నాను. బట్ అలా నడిపించలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం పర్లేదు ఫన్నీగా బానే సాగింది. ఇంక నెక్స్ట్ ఇంటర్వెల్‌కొచ్చేసరికి కూడా బానే అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతదో, ఏం చేస్తాడా, ఏంటా అని చెప్పేసి. బట్ సెకండ్ హాఫ్‌లోకొచ్చాక కొన్ని సీన్‌లు మనకి రిపీట్‌గా అనిపించినవి. అంటే సేమ్ అదే కామెడీ బట్ పెద్దగా అయితే నవ్వు రాలేదు ఒకటి రెండు చోట్ల. ఇంక ఓవరాల్‌గా మ్యూజిక్ కోసం కూడా మాట్లాడుకుంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉంది. పాటలు కూడా సినిమా తగ్గట్టు ఫ్లోలో అలా ఎళ్ళిపోయినాయి. బట్ యాక్టింగ్ కోసం మాట్లాడుకోవాలి. సుహాసన్ కోసం ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే మనోడు ఓ పక్క కామెడీ ఇరగదీస్తూనే అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా బానే చేశాడు. ఆ తర్వాత నరేష్ గారు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో చేశారు. తనైతే తండ్రి క్యారెక్టర్‌లో ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. ఆయన చాలా క్యారెక్టర్‌లు చేశారు ఫాదర్ క్యారెక్టర్‌లో. బట్ ఈ సినిమాలో కూడా అలానే మెప్పించారు. ఇక నెక్స్ట్ శివాని నగరం హీరోయిన్‌గా తనకు మంచి రోలే పడిందని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటది. తన చుట్టూనే తిరుగుతది కొంచెం స్టోరీ గూడా. ఆ తర్వాత 'వెన్నెల కిషోర్' అన్న కూడా మంచి కామెడీ. ఎక్సలెంట్ టైమింగ్ అది. బానే పండింది. ఇక మిగతా కమెడియన్స్ అందరూ కూడా పర్లేదు. బానే చేశారు. తర్వాత అన్నపూర్ణమ్మ రోల్ కూడా పర్లేదు. బానే అనిపించింది. ఇక ఓవరాల్‌గా అయితే వీళ్ళందరి పెర్ఫార్మన్సెస్ బానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం అనిపించింది నాకు సెకండ్ హాఫ్ కన్నా. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే పర్లేదు నవ్వుకోవచ్చు. ఒక మంచి సినిమా అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే చిన్న పిల్లల్ని పక్కన పెట్టి పర్లేదు. అడల్ట్స్ అయితే మాత్రం చూడొచ్చు. సినిమా అయితే మాత్రం చాలా చాలా బావుంటది. నవ్వుకోవచ్చు. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటిది సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవ్‌మెంట్. థాంక్ యూ.